హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీఎం కెరీర్ మేకర్స్. కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగింది. మన ఛానల్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో నోటిఫికేషన్లు మీ ముందు రావడం తీసుకువస్తున్నాను కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజైతే మనకి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ టోటల్ మనకి 15 నెంబర్స్ అయితే ఉన్నాయి. డిగ్రీ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి 9, తర్వాత వివిధ భాగాల్లో ఇంజనీరింగ్ చదివిన వారికి అయితే ఇవ్వడం జరిగింది. వారికి స్టైఫండ్ ఇవ్వడం 9,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ కోసం అయితే టోటల్ 10 వేకెన్సీలు ఉన్నాయి. వివిధ భాగాల్లో మీకు డిప్లొమా చేసిన వారు ఉన్నాయి, వారికి అయితే 8,000 ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్ ఐటీఐ అప్రెంటిస్కి 65 నెంబర్స్ అయితే ఉన్నాయి. ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టర్నరు, కోపా, తర్వాత మెషనిస్ట్ అనేసి వారికి స్టైఫండ్ అయితే 7,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది దేంట్లో అంటే అప్రెంటిస్ మనకి చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇలాంటి చోట్లలో మీరు అప్రెంటిస్ చేస్తే మీ ఫ్యూచర్ చాలా వరకు మారిపోతుంది. ఒకసారి దీంట్లోనే మీరు బాగా చేయడం వల్ల దీంట్లోనే మీకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ అనేసి ఉంటుంది. ఇది మన హైదరాబాద్లో ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కంపల్సరీ అప్లై చేసుకోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో కాబట్టి మనకి ఏం పెద్ద, తెలంగాణలో కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది పిఓ కాచిగూడలో ఉంటుంది కాబట్టి మీరు అప్రెంటిస్ చేయడానికి ఎటువంటి భంగపడకుండా దీనికైతే అప్లై చేసుకుని అప్రెంటిస్ చేయడం వల్ల, ఇలాంటి ఇన్స్టిట్యూట్లో అప్రెంటిస్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో మీకు మంచి అవకాశాలు మీ ముందరికి వస్తాయని నేను ఆశిస్తూ దీన్ని ఎదురుపెట్టడం ఉంది. ఇది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి దీంట్లో అప్రెంటిస్ రావడం అనేది చాలా రికమెండేషన్ ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి లేకుండా ఇలాంటి దీన్ని అప్లై చేసుకుని 1 ఇయర్ మీరైతే అప్లై చేసుకోవాలి. సెలక్షన్ విల్ బి మేడ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి మెరిట్, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ 3 ఉంటుంది. ఆ విధంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే దీంట్లో తీసుకుంటారని ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే మనకి అప్లికేషన్ ఫర్ ద అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని మనకి దీని డైరెక్టరేట్ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ కాచిగూడ, హైదరాబాద్కి అయితే మీరు ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ అయితే పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే www.drdO.go.in మీరు అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి తర్వాత అపెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించి సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫామ్ని మీరు పైన ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. ఇది మనకి నోటిఫికేషన్ విడుదలైన రోజు 15 రోజుల్లో అయితే మనకి ఇది పంపించాలనేసి వారు కోరుతున్నారు. మనకి కరస్పాండెన్స్ విత్ క్యాండిడేట్స్ మీకు మెయిల్ ద్వారా కానీ మీకు లెటర్ ద్వారా కానీ మీకు కరస్పాండింగ్ చేస్తారని ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా మీరు అసలు ఎవరెవరికి దీనికి ఎలిజిబుల్ అంటే ఎవరైతే పాస్ అయ్యారో ఆ టైంలో 2021, 22, 23 వారు పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తారు. వారికి అప్రెంటిస్కి ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది మీకు దీంట్లో. తర్వాత రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి ఆల్రెడీ 2019 అమెండ్మెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 1 ఇయర్కే తీసుకుంటారు డిఆర్డిఓలోని మీకు. తర్వాత అప్రెంటిస్ ట్రైనింగ్ డస్ నాట్ కన్సర్న్ ఎనీ రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ అలాంటివి ఏమీ చేయరు వారు. కాబట్టి మీరు ఇటువంటి అవకాశాన్ని మీరైతే వదులుకోకూడదని చెప్తున్నాను. దీనికి ఫామ్ అయితే ఎలా ఉందంటే అప్లికేషన్ ఫర్ ద అప్రెంటిస్ ట్రైనింగ్కి ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఫోటో అంటించాలి. ఇక్కడ ఉన్న అడ్రస్కి మీరైతే అంతబాగా అడుగుతారు నన్ను, కింద మీ అడ్రస్ పంపించాలి సార్, మీరు మాకు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అన్నీ మీకు కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తాను. నోటిఫికేషన్ కింద మీకు అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాలండి. అప్లికేషన్ ఫిల్ చేసుకొస్తే ఆన్లైన్లో ఫిల్ చేయాలంటే ఆన్లైన్లో ఫిల్ చేసుకోవడానికి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు. మీరు అలాంటి అడిగితే దాన్ని నాకు డిస్క్రిప్షన్లో కంపల్సరీ ఉంటుంది. అడ్రస్ దీనికి పంపించాలి. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపించాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు ఇవన్నీ మనం ఫిల్ చేయాలి. మొత్తం ఏమేమి మీకు ఉన్నాయి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, నేషనల్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయితే మీరు ఫిల్ చేయండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, ఈ మెయిల్ ఐడి, మీరు ఎప్పుడు ఎడ్యుకేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని పంపించాలి.
పంపించి పంపించిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని పిలిచి వాళ్ళు ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ తీసుకుని మీకు అప్రెంటిస్కి ఎలిజిబుల్ అనేది తీసుకుని మిమ్మల్ని 1 year అప్రెంటిస్ చేసిన తర్వాత మీకు డిఆర్డిఓలో అప్రెంటిస్ చేశారంటే మంచి తర్వాత గవర్నమెంట్ జాబ్ రావడం అయితే కంపల్సరీ జరుగుతుంది. ఒకసారి దీంట్లో కూడా మీకు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే డిఆర్డిఓలో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.